ఇగో ఇటెంకల్ వచ్చానా అంటే రేవంత్ రెడ్డి చీపురు కట్ట జల్లెడ పట్టుకుంటాము మోకాడి చేసి గీరుతాము మా కడుపుని ఎండిపోతుంది మా కడుపు ఎండిపోగా ఆయన గెలిచేందుకు ఆయనే చూసుకుంటుండే వెనకకి మరి చూస్తలేడు సప్పుడు చేసి ఇక్కడ ఏరియాకు రమ్మాను మేము గీరుతాం సిద్దిపేట ఏరియాకు రావాలి లేదు ఇప్పుడు మాకు ఇక నా ఏజ్కి ఇంతగా వచ్చింది నాకు పిల్లలు లేకపోయి పిల్లలు లేని దాన్ని ఇంకో ఆమె తెచ్చిన చేసిన ఆమెకు 3 పిల్లలు ఇప్పుడు నన్ను మా ఆయన నన్ను పట్టించుకున్నాడు నా పరిస్థితి మంచిగా లేదు మరి నాకు ఏమైనా పింఛని వస్తుందా రాదా రౌతు బంది లేదు మళ్ళా ఏంటిది నేను రౌతు బంది పైసలు తెచ్చుకోపోతే రుణమాఫీ మాకు కాలే రుణమాఫీ కాలే గట్లనే అంటారు కాలే మాకు రుణమాఫీ కాలే పైసలు అంటే భూమి చేపించండి మాకు పంట భూమి చేపించగా రౌతు బంది పైసలు పడతలేవు ఏది లేదు అంతే మరేమో మాకు పడతలేవు అయ్యా మాకు పడతలేవు ఎవి వాడతారు గాసు వేయించుకొని తమ్మి 9 పుట్లు వేయించుకున్నా ఇది వరకు రూపాయి లేవు మాకు రూపాయి లేదు 9 పుట్లు వేయించుకున్నా రూపాయి పడతలేవు అంతకన్నా ముందు 46 రూపాయలు పడ్డాయి నాకు నా ఖాతాలో గాసు గురించి ఇప్పుడు 500 గాసు ఉంటాడు 920 కడుతున్నాము గాసు వేయించుకుంటున్నాము 350 అన్న పడాలి కదా 350 వాడాలని అని చెప్పినప్పుడు అవేనా పడగలే కదా మేము ఏళ్ళు పెడితే అవి పడతలేవు ఇవి పడతలేవు ఎవ్వి రావు అంతకన్నా ముందు 46 రూపాయలు 44 రూపాయలు పడ్డాయి ఇవి ఈ గాస్ పైసలు పడ్డాయి కేసీఆర్ ఉన్నప్పుడు రౌతు బంది పైసలు ఇవి పడ్డాయి ఈ భూమి మీద ఎకరంన్నరకు ఇక పింఛన్లు నాకు రాలే మా ఇంట్లో మొత్తమే లేవు తమ్మి పింఛన్లు అప్పుడు రౌతు బంధు మాకు పడ్డాయి ఇప్పుడు పడతలేవు అన్నకు లేవు చిన్న వదినకు లేదు నాకు లేవు ఇక పింఛన్లు చిన్న వదిన బీడీలు చెప్తుంది ఆమెకు లేవు ఇక నాకు లేవు ఇక ఆయనకు లేవు 4000 5000 అని అంటారు ఇంకెన్నడేస్తారు చెప్పు పరిస్థితికి ఇట్లుండే కాలం ఏమో ఇక తీసుకొచ్చేది ఏందో తీసుకురాని ఏందో అమ్మోళ్ళకు ఎక్కేసేది ఏందో అమ్మోళ్ళకు వచ్చేది అన్ని జల్లర్లు పట్టుకొని గీరుతాము తోలుకొస్తే గంత కొమ్మొస్తుంది మాకు కడుపు సారు మాసినట్టు మసులుతుంది అట్లనే చేసినాం మేము మంచిగా చేస్తాడండి అవు ఇగో బతుకమ్మ పండుగకు లేంతు ఉంటది చీరల కడికలు మంచిండు ఇచ్చిండు ఈ తాపని ఏమిచ్చిండు పైసలన్నీ వేయద్దా అకౌంట్ లో పైసలన్నీ వేయాలి కదా అవే బాయ్ అవి లేవాయ్ చెప్పు ఏ రూపాయి లేదు పంచం లేదు నాకైతే ఇక మా ఇంట్లో అయితే ఇక వచ్చిన వాళ్ళకి ఒక్కరి ఇంట్లో ముగ్గురికి 4గురికి వచ్చినాయి అప్పుడు పింఛన్లు ఇప్పుడు మా ఇంట్లో మొదటి నుంచే పింఛన్ లేదు ఎవ్వలకు లేదు బీడీలు చేసిన దానికన్నా రావాలి అయిపోయి నా ఏజ్ ఇంత అయింది కదా 60 ఏళ్ళకు ఉన్నా 65 ఏళ్ళకు ఉన్నా నాకన్నా రావాలి కదా నాకు లేదు అన్నకు లేదు తమ్మి ఇక పరిస్థితికి ఇట్లుంది ఇక ఏం మంచిగా లేదు మా నోట్లో మన్ను వస్తే మంచిగా ఉండదు లేదు మరి అప్పుడు 6 నెలలకు ఏడాదికే రౌతు బంది పైసలు వేసిండు ఇప్పుడు 6 నెలలు అవుతుందా ఇప్పుడు ఆనకాలం పంట పెట్టి పంట కన్నా పెట్టుబడి వెళ్ళింది రౌతు బంది పైసలు ఎత్తే పెట్టుబడి వెళ్ళింది మాకు పెట్టుబడి వెళ్ళింది తమ్మి అవతం ఎందుకు 7,500 వేసిండు ఎకరంన్నరకు పెట్టుబడి వెళ్ళింది అట్లా లేదు కదా ఇట్లా లేదా మనుముకి మంచిది తాగుదమ్మా పంట వండితే ఇప్పుడు 3-4 ఎకరాలు పెట్టినాం కైకిళ్ళు 500 కైకిళ్ళు వేసుకున్నాడు మాదేమో మా పంటనేమో అగ్వ పెడితే కైకిలేమో వేయించుడు కైకిళ్ళు ఎక్కువ చెప్పు ఈ సగం మాపు లేదు ఈ మాపు లేదు ఏది లేదు పరిస్థితి మంచిగా లేదు అట్లే వస్తే అమ్మోరేసి కూర్చుంటాం మేము జల్లాలు అనుకో గీరుతాం రాని ముంగడికి రాని మంచిగా లేదు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు పింఛన్లు 4000 పింఛన్లు ఇస్తా అని మహిళలకు ఇవ్వడం లేదు ఇప్పుడు ఆయన గెలిచి అయినా సంవత్సరం నడుస్తుంది సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు 4000 పింఛని ఇవ్వట్లేదు ఒక మహిళకు 2500
2500 ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇవ్వలేదు. అది అమలు చేయలేదు, ఇది అమలు చేయలేడు. రైతు బంధు వేస్తా అని రైతు బంధు కూడా వేయలేదు. సంవత్సరం అయిపోతుంది. మరి పంట పెట్టుకొని కూడా ఇప్పుడు వానాకాలం పంట పెట్టడానికి ఇబ్బంది ఉంది. ఆ బ్యాంకు పోయినా గానీ బ్యాంకు పోయినా కొంతమందికి అదేంటిది రుణమాఫీ అయినా గానీ కొంతమందికి రుణమాఫీ అయింది, కాలేదు. కొంతమందికి కాని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు అదేంటి ఈ రైతు బంధు వేస్తా అని కూడా ఇంకా రుణమాఫీ అయింది, కాని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుర్రు. రైతు బంధు వేస్తా అని కూడా ఇవ్వట్లేదు. మాకు పంట పెడదామంటే కూడా పైసలు లేక ఇబ్బంది ఉంది, పెట్టట్లేదు. పెడదామంటే బోర్లు కూడా పోస్తలేవు. కరెంట్ ఆయన కేసీఆర్ ఏమో 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి కరెంట్ ఇవ్వడం వల్ల మాకేమి వ్యవసాయం కూడా వెళ్ళడం లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. దేనికి కూడా ఆయన ఏంది అన్ని ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చిండు అంతే. అది ఒక్కటే ఇచ్చిండు తప్ప మహిళలకు ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏమి చేసిన మేలు లేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు, అన్ని ఇబ్బందులు పెట్టిండు అంతే. అంతకంటే ఇంకెక్కువ ఆయన చేసిన ఏమి మేలు లేదు. కరెంట్ అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది 24 గంటల కరెంట్ మాత్రం కరెక్ట్ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఇచ్చే కరెంటుకి మాకు బోర్లు ఏం పోస్తలేవు. అన్ని మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి. మేము మోటార్లు పెట్టలేక ఇబ్బంది పడుతున్నాము, రైతు బంధు పడలేక అట్లా ఇబ్బంది పడుతున్నాము. అన్నిటికీ ఇబ్బందే ఉంది మాకు. దేనికి కానీ మాకు సంతోషంగా ఏం మాత్రం లేదు. ఆయన ఎక్కిండంటేనే అన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఏం మంచిగా లేదు. ఇంత కేసీఆర్ మంచిగా కరెక్ట్ టైంకు ఎట్లా అంటే మన ఒక అన్న కదా టైంకు పింఛనిచ్చినట్టు పింఛనిచ్చిండు, చీరలు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఈయన చీరలకు బదులు 500 వేస్తాడు, 500 వేయలేదు, 1 రూపాయి వేయలేదు, ఏం లేదు. ఆయన వల్ల మేము నష్టమే గాని ఏం లాభం లేదు.